మీకు ఒక కథ చెప్తాను. ద్రోణాచార్యుడు ఒకరోజు శిష్యులకి ఒక మంచి పాఠం చెప్పాలనుకుంటాడు. అందులో భాగంగా దుర్యోధనుడిని పిలిచి "నువ్వు మన రాజ్యంలో ఒక 10 మంది మంచి మనుషుల్ని తీసుకురా" అంటాడు. అలాగే యుధిష్ఠిరుడిని పిలిచి "నువ్వు మన రాజ్యంలో ఒక 10 మంది చెడ్డ మనుషుల్ని తీసుకురా" అని చెప్తాడు. సో, వాళ్ళిద్దరూ వెళ్తారు. వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు కొంత టైంకి. వచ్చాక ఆహ్, దుర్యోధనుడు చెప్తాడు, "గురువర్య, నాకు ఏ ఒక్కళ్ళు మంచి మనిషి కనిపించలేదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక చెడు కనిపిస్తుంది" అని చెప్పాడు. అండ్ అలాగే యుధిష్ఠిరుడొచ్చి, "గురువర్య, నాకు ఏ ఒక్కరు చెడ్డ వ్యక్తి కనిపించలేదు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక మంచి కనిపించింది" అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యులు గారు నవ్వి, మనం మనం ఇతరుల్లో ఏదైతే చూస్తామో, ఇతరుల్లో మనకేదైతే కనిపిస్తుందో, అదే మన స్వభావం యొక్క ప్రతిబింబం. మన రిఫ్లెక్షన్ అని చెప్తారు. ప్రపంచం ఎలా ఉందో కాదు, మనం ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్.